ఇలాంటి ఫోన్స్ మీరు ఎన్నో చూసి ఉంటారు. కానీ ఈ ఫోన్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే ఈ ఫోన్స్ తోటి మనం యూపీఐ పేమెంట్ చేయొచ్చు. ఫీచర్ ఫోన్స్లో యూపీఐ పేమెంట్ ఎట్లా చేయొచ్చో మీకు ఒక డౌట్ వస్తుంది. అదే మరి మన నోకియా స్పెషాలిటీ. ఇప్పుడు మనం యూపీఐ పేమెంట్స్ ఎట్లా చేయాలో చూద్దాము. సెట్టింగ్స్లో జిఎస్ పేకి వెళ్ళాలి. అక్కడ మనం మొబైల్ నెంబర్కి పే చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ చూసుకోవచ్చు అండ్ మోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ వచ్చేసరికి నోకియా హెచ్ఎండి 105. సో దీంట్లో యూపీఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనకు చాలా తక్కువ బడ్జెట్లో మనము యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు ఫోన్ టాకర్ అయితే ఉంది. సో టెక్స్ట్ టు స్పీచ్ ఇంటరాక్షన్ కా. సో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకు తెలిసిందే కదా, నోకియా ఫోన్ అంటే బ్యాటరీ వచ్చేసరికి చాలా బాగుంటుంది. సో ఇందులో మనకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ఇందులో మనకు 2-inch డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీడియా కన్జంప్షన్ కోసం ఇందులో మనకు ఎక్స్టర్నల్గా 32 GB మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అండ్ మనకు నోకియా ఫోన్స్ గురించి తెలిసిందే కదా, వాళ్ళ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేసరికి మనకు 1 year మ్యానుఫ్యాక్చరింగ్ గ్యారంటీ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న రీటైల్ స్టోర్కి వెళ్ళి